బాబు బాబు ఎవరు
భవిష్యత్ తరాల నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి పెదవకపూడి గ్రామ ప్రజల తరఫున స్వాగతం. మీటింగ్ తర్వాతే అన్న ప్లీజ్ అందరూ వెనక్కి వచ్చారు. మీటింగ్ తర్వాత వచ్చేయాలి. కూర్చోండి, నేను తెలుస్తాను. కుర్చీలో అండి సత్యనారాయణ గారు తమ్ముడు మీరెవరా అక్కడ నుంచుంటే వెనకాల నుంచుంటారు ప్లీజ్. పేరు పేరున నమస్కారాలు. మళ్ళీ 2000 మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయి నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5003 బాధ కలిగింది. ఓడిపోయిన రోజు నాకు ఆవేదన కలిగింది. కానీ ఆనాడే నా ప్రయాణం ప్రారంభించాను. తల్లి ఎక్కడ జరిగిన విధంగా మంగళగిరి నియోజకవర్గానికి మనం ఇచ్చిన తోపుడు బండ్లే. ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని ఆదుకునేదానికి మట్టి ఖర్చులకి అంటే కేవలం కుట్టు నేర్పిస్తాం కాదు, ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా ఇచ్చారు. మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. మురుగుల మధ్యన 25 సంవత్సరాలు మన పరిపాలించారు. 10% మన వాళ్ళు చేశారు. అతను కమలాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఈనాడు అసలు మీ గురించి ఆలోచించారు. తల్లి నేను పాదయాత్రకు వెళ్ళినప్పుడు కూడా నా మనసు ఇప్పుడు మంగళగిరిలో ఉండదు. తల్లి అమ్మ చేసుకున్నాను. తల్లి నా తెల్లగడ్డ చూసి ముసలాడు అనుకోతాను. కరకట్ట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే పట్టుదలతో వచ్చా. రెండో వేవ్ అయిన తర్వాత మన గ్రామానికి వచ్చా. మొదటిది తరతరాలుగా మీరు ఇక్కడ నివసిస్తున్న శాశ్వత భూ హక్కు కల్పిస్తూ పట్టాలు కావాలని మీరు కోరారు. ఈ సభముగా హామీస్తున్నా. రెండోది ఆనాడు చెప్పారు గురించి మన మురికి నీరు వెళ్ళి పక్కనోడు ఇంటి ముందర అవుతుంది. దళిత సోదరుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని పెద్దలు కోరారు. ఇది ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హామీ ఇస్తున్నారు. అమ్మా ఈ మధ్యన అదే క్షణం ఎర్రబట్టు నొక్కడు 100 రూపాయలు విషయం పోతుంది. పెంచారు. ఏమా మార్చి బిల్లు ఏప్రిల్ మాసంలో వచ్చింది. అందరు కాలిందా? కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. తల్లి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు భారం వేశారు. తల్లి అందుకే చెప్తున్నా 2 బట్టలు ఇక్కడ 100 రూపాయలు విషయం పోతుంది. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవరణ మేనిఫెస్టో విడుదల చేశారు. అది చూస్తే నాకు అర్థమైపోయింది రాజీనామా లేఖ ఇచ్చేశాడని. ఎవరన్నా ఎన్నికలు ఓటమి తర్వాత రాజీనామా లేఖ ఇస్తాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందరనే రాజీనామా లేఖ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేశారు. తల్లి 2000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతాడంట. వృద్ధులు వెళ్తున్నా అమ్మా 2 నెలలు ఒప్పికపట్టు. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి అంతేకాదు తల్లి వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి అమ్మా నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకున్నా. తల్లి అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. తల్లి వాళ్ళ ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మొదటి హామీ ఉద్యోగాలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది. తల్లి అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి. అంతేకాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీకి చెందిన ఒక యాదవ్ ఉన్నాడు, అతని పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి, అనంత బాబు. ఈ అనంత బాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్సీ పద్ధతులు. మొన్న ముఖ్యమంత్రి గారు బస్ యాత్రకు వెళ్తే ముఖ్యమంత్రి గారు పక్కన ఆ వ్యక్తిని నుంచోబెట్టుకుంటారు. చూడండి దళితులంటే ఎంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి. అమ్మా, దళితులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు. దళితులు ఎవరన్నా వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి వస్తే వాళ్ళని కూడా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు తల్లి. ఇంకో పక్కన మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి. అమ్మా, 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడే రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మాజుములకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రలు సబ్సిడీ ఇచ్చి మరి పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకి చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితి మనందరూ తెలుసు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు తను. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది. అబ్దుల్ సలాం చెప్పాడు, వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు, మా భూమి లాక్కున్నారు, మేము చనిపోతేనే మేలని ఆత్మహత్య చేసుకుంటున్నామని మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. చిన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. రెండో ఘటన, నేను పాదయాత్రలో పుంగనూరు నియోజకవర్గం వెళ్ళినప్పుడు పాలమనేరు నియోజకవర్గంలో మిస్బా అన్నిట్లో బాగా చదువుతుంది, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ మిస్బా బాగా చదువుతుందని వైకాపా నాయకుడు కూతురు అన్నిట్లో సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రులు వేధించారు. 1 సంవత్సరం పాటు వెంటాడారు, మిస్బాని వదలబెట్టలేదు. ఇంకా అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారు. డైరీ చూసా, మొదటి పేజీలో మిస్బా రాసింది, నేను బాగా చదువుతా, డాక్టర్ అవుతానని. రెండో పేజీలో రాసింది, నేను చనిపోతే మా తల్లిదండ్రులను హాయిగా ఉంటారు, చనిపోయేదానికి కారకులు వీళ్ళని పేరు మరి రాసి ఆత్మహత్య చేసుకుంది మిస్బా. అమ్మా, ఆనాడు బిల్లు వస్తే లోక్సభలో అక్కడున్న 22 మంది వైకాపా ఎంపీలు గుంపగుద్దుగా ఓటేశారు తల్లి. మిథున్ రెడ్డి ఆ సీఏని సమర్థిస్తూ మాట్లాడారు. రాజ్యసభకు ఆ బిల్లు వస్తే వాళ్ళ పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఆ బిల్ కి ఓటేశారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఆ బిల్ ని సమర్థిస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు వచ్చి దుష్ప్రచారం చేస్తారు తెల్ల కాగితం పైన. ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరు పెట్టేదాన్ని కూడా సిగ్గుపడుతున్నారు. అందుకే తెల్ల కాగితం పైన సిఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే మా మైనార్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అందరూ ఉన్నాం. మైనార్టీ సోదరులు మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మద్దండి. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని వాళ్ళు అబద్దాలు చెప్పేదానికి వస్తారు తల్లి. రేపు కరకట్ట కమలాసన్ వస్తారు తల్లి గ్రామానికి, చెల్లమ్మని తొడుకుని వస్తారు తల్లి. అప్పుడు అడగండి, ఎందుకు మీరు ఇప్పుడు సీఏ గురించి మాట్లాడుతున్నారు, ఆనాడు ఎందుకు మీరు ఓటేశారని అడగమని ఈ సభాముఖం మైనార్టీ సోదరులందరినీ కోరుతున్నారు. అమ్మా, ఆయన ఇచ్చిన కాగితాలు 4 గీక్కునేది కూడా పనికిరా తల్లి. ఎన్నికలు వస్తున్నాయని మోసం చేశారు తప్ప ఏం చేయాల. 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు డ్రామా చేశారు. తల్లి ఇల్లు కట్టించాలి, నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. పట్టాలి 2 సార్లు లేకపోతే ఇల్లు ఎక్కడ చెప్పమన్నాడండి.
కేఎల్ఈ రోడ్డు పెదవట్లపూడి 16వ వార్డు అని చెప్పామండి. అసలు మీరెవరో నాకు తెలియదు, మీరు నాకు ఓటేశారా అని అడిగాడు. మళ్ళీ వస్తాడండి, అసలు వచ్చి మమ్మల్ని అడుగుతారా? మక్కయ్య గారి అబ్బాయికి డయాసిస్ల కోసం ఎన్ఆర్ఐ హాస్పిటల్ పెట్టి ఏడ్చాండి, 3 సార్లు వెళ్ళండి. ఇక్కడ సాయిబుల్ది పెళ్లి ఉంది కదండి, అక్కడ షాదిఖాను, అక్కడికి వెళ్ళండి. ఇది దుగ్గిరాలు వెళ్ళండి, మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి. అసలు ఒక్క సమాధానం చెప్పలేదండి. నేను ఏడితే చంద్రబాబు గారు 20,000 రూపాయలు ఇచ్చారండి మక్కయ్య గారి అబ్బాయికి డయాసిస్ చేయించండి. మన ప్రభుత్వం వల్ల మాకు మాత్రం ఇల్లు కట్టించివ్వాలండి, మాకు ఎక్కడైనా ఇల్లు కట్టించాలి. సరే సార్, థ్యాంక్స్. రోడ్డు మీదకి నీళ్లు వచ్చినాయి అంటే పక్కాలతో గొడవలు అయిపోతున్నాయి, ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడిపోతున్నారు. ఏదన్నా అంటే ఒకళ్ళకొకళ్ళు తన్నుకునే పరిస్థితులు వస్తున్నాయి. అందుకని మా రోడ్డు పంచాయతీలో కలిపి మాకు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని కోరుతున్నాము. రోడ్డు కావాలి అంటే మన కార్పొరేషన్ కలిపారు లేదా? కరెక్ట్ గా అది మాకు కార్పొరేషన్ రోడ్డు కావాలి. ఓకే, నాకు అర్థమైంది. 10 సంవత్సరాలు అయిందయ్యా ఇల్లు వేసుకుని. మేము అప్పుడేమో రాజు ఆయన, మనకేమో తెలుగుదేశం ఉంది ఇక్కడ. మేము అప్పుడు ఎందుకు అని మేము ఎవరం పట్టించుకోకుండా ఇల్లు వేసుకున్నాము నాగభూషణం గారి సలహాతో. మాకు అప్పుడు తెలుగుదేశం సాంబుల్ గారు ఉన్నారు. ఆయన వేసుకోండి అమ్మా, అందరికి 10 మంది ఉన్నారు, వాళ్ళకు దొడ్లు ఇచ్చేసాము, మీరు ఆపుకున్నారు, మీకు ఇల్లులో ఆపిచ్చి ఆయనే దగ్గరుండి మమ్మల్ని పోతా చేశారు. మేము వేసుకుని కూడా 10 సంవత్సరాలు అయింది. మేము ఎవరు వచ్చినా వాళ్ళు చేస్తాం వీళ్ళు చేస్తాం అన్నారే కానీ మాకు ఇళ్ళ పట్టాలి ఇప్పిలా మేము అడగల. మన తెలుగుదేశం రావాలి, మన వాళ్ళే చెయ్యాలి పైన కూడా అనుకుని మేము అనుకున్నామండి. మాకు ఇళ్ళ పట్టా కావాలి, అందరూ ఇల్లు వేసుకున్నాం. మంచినీళ్ళు మాత్రం వెంటనే ఇల్లు పట్టాలు మీ చేతికి అందించే బాధ్యత నాది. మీరు నేను చెప్పా కదా ఏమ్మా. ఉన్నాయి 10 ఏళ్ళకి కరెంటు రాదండి, డిమ్ము, ఫ్యాన్లు తిరగవు, లైట్లు లేవు, ఏమీ లేవు. పిల్లలు పెద్ద అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళమే ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలండి అక్కడ వరకు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి, అది ఒకటేనండి. 83 నుంచి మీ పార్టీ ఉన్నప్పుడు మొత్తం ఆ వీధి మొత్తం 25 ఉన్నాడు. సో మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు మంగళగిరిలోనే. నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు వాళ్ళిద్దరితో దెబ్బలాడి పనులు చేయాలి కదా, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి కదా. అందుకే భారీ భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఆగమ్మా బామా, ఆగమ్మా, ఒక్క నిమిషం వినమ్మా ప్లీజ్. నాన్నమ్మా, గెలుచుకోవాలని ఆనాడే 2వ రోజు నుంచి నేను నా ప్రయాణం ప్రారంభించా. మీ అందరు తెలుసు, ఆనాడు ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, మెరుగైన పనిముట్లు అందజేయాల లక్ష్యంతో ఆనాడు మన ప్రయాణం ప్రారంభించాం. అక్కడి నుంచి చెట్టు కింద కూర్చోవాలంటే మనం సిమెంట్ బల్లేసాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలనుకుంటే ఏకంగా ఆనాడు తోపుడు బండ్లు ఇచ్చాం. ఆరోగ్యంతో ఎవరిని ఇబ్బంది పడుతుంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ ఓపెన్ చేసి ఉచితంగా మందు బిల్లు ఇచ్చాం.
మహిళలు ఎవరన్నా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పే కాదు, కుట్టు మెషిన్ కూడా స్త్రీ శక్తి పేరుతో అందించడం జరిగింది. ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు ఆ వీవర్సాలు నడిపిస్తున్నాం. మన లక్ష్యం ఒకటే, చేనేత సోదరుల ఆదాయం ఎలా పెంచాలని ఆ రోజు నుంచి కష్టపడ్డా. ఇలా 29 కార్యక్రమాలు మీకోసం చేసేంత, ఒక్క పట్టుదలతో మీకోసం చేసేంత. అమ్మా, గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. 2 కుటుంబాలకి మీరు గత 25 సంవత్సరాలుగా అవకాశం కల్పించారు. ఆత్మని ఏనాడని చేశారండి? ఏనాడైనా సొంత నిధులతో వాటర్ ట్యాంకర్లు పెడతాం? ఒక పట్టుదలతో వచ్చానన్నారు. యువకుడిని ఉత్సాహం చెప్తానన్నా. వచ్చాడు, బాగున్నాడు కదా, జాగ్రత్త కాపలా కాస్తున్నా. ఆల రామకృష్ణారెడ్డి గారు, మీరు నాకు ఓటేశారని జరిగితే మన పైన రుద్దారు. నిజంగా నేను బాధపడ్డా. మీరిది నాకు ఏనాడు చెప్పలా. మీరు మీ గుండెల్లో పెట్టుకుని క్వైట్గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, మాటల్లో. ఒకరోజు ఒక సందర్భంలో స్వర్ణకారులతో నేను మీటింగ్ పెట్టుకున్నా ఇంట్లో. ఆ రోజు వచ్చి అందరూ వాళ్ళు బాధ కక్కారు. నిజంగానే బాధ కలిగింది నాకు ఆ రోజు. అరే, ఇన్నాళ్ళు చెప్పలేదేంటి నాకు? నేను గట్టిగా మాట్లాడి ఉండేవాడు కదా, ఎందుకులే అన్నా, ఫోన్ లైన్ పని అయిపోయిందిలే అని మీరు ఆ రోజు చెప్పేశారు. మామూలు హెరాస్మెంట్ కాదు, పోలీసు వాళ్ళు హెరాస్మెంట్, జిఎస్టీ వాళ్ళని పంపించారు. అసలు మీరు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు, రూపాయి జమ చేసి వ్యాపారం చేస్తారు. మిమ్మల్ని అడుగడుగునే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా నాకు బాధ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హెరాస్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని గుర్తిస్తాను. మీరందరూ నన్ను కోరారు గుర్తింపు కార్డు కావాలని. ఆ కార్డు ఏర్పాటు చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా దర్జాగా కార్డు చూపిస్తే పోలీసులు మీకు సెల్యూట్ కొట్టే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్. అమ్మా, నా స్వర్ణకారుల వృత్తి పైన దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు మంగళగిరిలో. నాకు ఒక భయం ఉంది, మనం అప్గ్రేడ్ అవ్వకపోతే రాబోయే రోజుల్లో ఈ వృత్తి కూడా ఇబ్బంది పడతామని. నాకు మీ అంత అవగాహన లేదు, కొంచెంపాటు అవగాహన ఉంది. నేను ఓపెన్ గా మాడతా. అందుకే నేను ఆలోచించేది టెక్నాలజీ తీసుకురావాలి. ఇక్కడ ఒక మంగళగిరి పక్కన ఒక సెజ్ లాగా ఏర్పాటు చేయాలి. మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి, కొత్త డిజైన్స్ తీసుకురావాలి. మన సంఘంలో పెద్దలు నన్ను వచ్చి కలిసినప్పుడు చెప్పా, ఇప్పుడు డైమండ్లు ప్రకృతి నుంచి వచ్చే డైమండ్లు కాదు, ఇప్పుడు ఏకంగా ల్యాబ్ లో తయారు చేస్తున్నారు డైమండ్లు. హైదరాబాద్ లో దుకాణమే ఓపెన్ చేశారు ల్యాబ్ నుంచి తయారు చేసే డైమండ్లతో. వెన్నుముక్క దెబ్బతింటుంది. ఇంకో పక్కన బంగారు ధరలు పెరిగి తగ్గే లోపల చాలా ఇబ్బంది పడుతున్నారు మనోళ్ళు. చాలా మంది ఇంకా ఆత్మహత్య చేసుకున్నారు. లైన్ మెన్ వర్క్ లో ఇతర రాష్ట్రాల్లో వస్తాం జరుగుతుంది. ఈ అన్నిటి వల్ల మన వృత్తి ఒక సంక్షోభంలో పడింది. దానికి ప్రత్యేక సెజ్ లాగా ఏర్పాటు చేస్తాను. నా లక్ష్యం ఒకటే, రాబోయే తరాలు కూడా స్వర్ణకారులుగా ఉండాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. కొత్త టెక్నాలజీలు, డిజైన్లు అన్ని మంగళగిరికి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అన్నా, బెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొద్దాం. ప్రపంచంలో ఎక్కడున్న బెస్ట్ ఎక్విప్మెంట్ మనం పట్టుకొద్దాం మంగళగిరి. కార్పొరేషన్ పెడుతున్నాం కదా, కార్పొరేషన్ మన కోసమే కదా. కార్పొరేషన్ అయితే బెస్ట్ ఎక్విప్మెంట్ తెద్దాం. నా లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు 20,000 మంది ఈ వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. రాబోయే రోజులు ఇంకొక 40,000 మంది ఈ వృత్తిపైన ఆధారపడాలనేది నా కల. భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ హబ్ గా మంగళగిరి తీర్చిదిద్దాలని నా లక్ష్యం. ఈ మధ్య నేను న్యూస్ చదువుతుంటే ముఖేష్ అంబానీ గారి గురించి మీ అందరూ తెలుసు. ఆయన సూరత్కి వెళ్ళి మాట్లాడుతూ దేశానికి $100 బిలియన్ ఆభరణాలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నారు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అంత అవకాశం ఎకానమీ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు నాకు అనిపించింది, దాంట్లో 1, 2, 3 బిలియన్ మంది తీసుకొస్తే అయిపోయింది రా పని. అంతే కదా, అంటే 3% మంది చేసినా అయిపోయింది గేమ్.
ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ వృత్తి పైన ఆధారపడి ఉన్నామండి. మన పిల్లలందరికీ అవగాహన ఉంది. మీరు దాదాపు 4 దశాబ్దాలుగా వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. మిమ్మల్ని ప్రోత్సహించాలి, అది నా లక్ష్యం. వాస్తవంగా మొన్న వీవర్సాల టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఓపెన్ చేశాం. అది తనిష్క్ సబ్సిడీ. వాళ్ళ హుబ్లీలో ఒక డిజైన్ సెంటర్ ఉంది. వాళ్ళని పట్టుకుందాం, డిజైన్ నేర్చుకుందాం, అప్గ్రేడ్ అవుదాం. చాలా మంది స్వర్ణకారులను కలిసినప్పుడు లైన్ వరకు మాకు పోటీ వచ్చేసి ఎలా అన్నారు. అది ఒకటే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ 1992లో స్థాపించారండి. చిన్న పాల కంపెనీ అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే, పాపం చిత్తూరు జిల్లా పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళకి డబ్బులు చెల్లించాలని మొదలుపెట్టాడు ఆయన. ఒక్క చెల్లింగ్ సెంటర్తో మొదలైందండి. పాలుగా అమ్మారండి. ఈరోజు హెరిటేజ్ పాలుగా, పాలు పెరుగుగా, పాలు పన్నీర్గా, పాలు ఐస్ క్రీమ్గా, రెండో తరం బ్రహ్మణి అని అంటే పాల్లో అనేక స్పెషల్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. ప్రోటీన్ ప్రోడక్ట్స్ మెడికల్ కి అవసరమైన తయారు చేయాలని ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నారు పనులు. సో మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలని నా ఆలోచన. ఈ రోజు హెరిటేజ్ పాలుగా అమ్మితే దివాళీ తీసేస్తుంది కంపెనీ. వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో మన వాళ్ళందరూ కోరారు, అన్న ఒక సెంటర్ క్రియేట్ చేయండి, మేము అందరూ వెళ్ళి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఆల్రెడీ చాలా కష్టపడుతున్నాం, మీరు మమ్మల్ని ఆదుకోండి, ఒక దారి చూపించండి, ఇంకా మీరే చూస్తారు కదా, ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం శాసించే శక్తి మాకుందని మనోళ్ళే చెప్పారు. ఆ శక్తి మనలో ఉంది. ఇంకో పక్కన మన వార్డులో అనేక సమస్యల్ని, మన అన్ని ఇరుకు రోడ్లు నాకన్నా మీకే బాగా తెలుసు. డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాగునీరని మొత్తం రోడ్లు పగలగొట్టి పడేశారు. అన్ని రోడ్లు పగలగొట్టారు, కానీ ఒక్క చుక్క నీరు రాలా. ఇప్పుడు వర్షాకాలం వస్తే భయం, ఎక్కడ బండ్లు స్కిడ్ అయి పడిపోయే పరిస్థితి వస్తుంది. సో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తాను. అంటే ముందల భూగర్భ డ్రైనేజ్, అవసరమైన మేరకు అంటే 24 గంటలు సురక్షితమైన నీరు, దాని తర్వాత రోడ్లను వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. గతంలో టిట్కో కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈసారి అట్లా కాకుండా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి తాళాలు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అప్పుడు కూడా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపు ఉంది. ఇంకేం చేయాలి, ఇంక ఇన్నోవేటివ్గా ఏం చేయాలి, ఇట్లా ఆలోచిస్తూ వచ్చాను. నాకు 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది పేదరికం లేని మంగళగిరి, రెండోది భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. తర్వాత ప్రజల సేవలోకి, రాజకీయాల్లోకి వెళ్తా, రాజకీయాలకు మార్పు తీసుకొస్తానని ఆనాడే రాశాను. అదే మార్గం నేను ఎంచుకున్నా. సేవ చేసేదానికి వచ్చా. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, గతంలోనే నన్ను ఆశీర్వదించారు, దీవించారు. అందుకే మీరు చూస్తే ఏ సంక్షేమ కార్యక్రమం ప్రారంభించినా మంగళగిరి నుంచే ప్రారంభించా. ఎందుకంటే ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను పట్టణంలో ఓడిపోలేదు, నేను గెలిచాను. 9,000 మెజారిటీ నాకు ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరేది ఇంకెక్కువ మెజారిటీ ఇవ్వండి. నియోజకవర్గం అంతా కూడా భారీ మెజారిటీ నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వదించండి, దీవించండి అని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎవరన్నా మరణించితే ఆప్కో ద్వారా 15,000 ఇచ్చేవాళ్ళండి. అది జగన్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఆపేశారు. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చేనేత సహకార సంఘాల్లో పనిచేసే చేనేత మా కార్మికులే కాకుండా ఇంకా ఇతరత్ర మన వీవింగ్ వృత్తి చేసి వాళ్ళల్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు మళ్ళీ దాన్ని యొక్క కాంపెన్సేటరీ గ్రౌండ్స్లో ఇప్పించవలసిందిగా మీకు మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. నేను పోటీ చేశాను. ఇది వాస్తవంగా వేరే వాళ్ళకి రావాల్సిన సీటు ఆనాడు కొన్ని కారణాలు బాబు గారు నాకు ఇచ్చారు. నేను పాదయాత్రలో చెప్తూ నా పైన ఇప్పుడు బాధ్యత పెరిగింది. పద్మశాలి సోదరుల్ని నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. మన చేనేత వృత్తిని
దత్తకు తీసుకుంటాను, వాళ్ళని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాను. అది కూడా కొంతమంది ఎగతాళి చేశారు, మీకు తెలుసు, మమ్మల్ని దత్తకు తీసుకోవాలని అవసరం లేదని. నేను ఆ రకంగా మాట్లాడాల. నేనంటే వృత్తిని ప్రోత్సహించాలి, మగ్గాలు మళ్ళీ తిరిగి పెరగాలి, దానికి ఇన్నోవేటివ్గా ఏం చేయాలి అనే ఆలోచనతో మీరు చూశారు వీవర్స్ అలా ప్రయత్నించా. నేను అది 100% సక్సెస్ అయిందని నేను కూడా అన్నట్ల నేర్చుకుంటున్నా. మీరు దశాబ్దాలుగా చేస్తున్నారు, నేను కరెక్ట్గా ఒక 3 నెలలు అయింది ప్రారంభించి, ఒక 18 నెలల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. తప్పనిసరిగా ఆప్కోని పునర్నిర్మాణం చేయాలి. అది రాజకీయ పునరాస కేంద్రంగా మారి, రాజకీయాలకు అడ్డగా మారి అవినీతి జరుగుతుంది. అది మీకన్నా నాకన్నా మీకే బాధ తెలుసు. ముందల ఆత్మహత్యలు జరగకుండా చేయాలి. ఆత్మహత్యలు జరిగిన తర్వాత సహాయం కాదు, ముందల ఆత్మహత్యలు జరగకుండా చేయాలి. జరగరాని పరిస్థితుల్లో ఆత్మహత్య కానీ జరిగితే తప్పనిసరిగా కుటుంబాలను ఆదుకోవాలి. దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దానికి కట్టుబడి. రెండోది, నేను కూడా బలంగా నమ్మేది మోర్ అండ్ మోర్ మార్కెట్ లింకేజ్కి వెళ్ళాలి, బ్రాండ్కి వెళ్ళాలి, కొత్త కొత్త డిజైన్స్ తీసుకురావాలి నేను నమ్ముతున్నాను. వేదిక మీద పెద్దలతో మీరు ఎప్పుడన్నా అడగండి, నాతో కార్ ఎక్కితే వాళ్ళకి ఇంటర్వ్యూ నడుస్తుంది. మొన్న మున్సిపల్ ఇక్కడున్న పెద్దలందరిని అడగండి, ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా జానకమ్మ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇదే చర్చ. అది ఇంకేం చేయాలి అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఒక పకడ్బందీ మోడల్ తీసుకురావాలి, మార్కెట్ డైరెక్ట్ లింకేజ్ తీసుకురావాలి, అది ఒక ఆలోచన. రెండోది, స్వర్ణకారులు కూడా సేమ్ ప్రాబ్లం, లింక్ తీసుకోవాలి. తమ్ముడు అన్నారు అప్పుడెప్పుడు లైన్ వరకు మేము ఫస్ట్ తీసుకొచ్చాము, బట్ అక్కడితో ఆగకూడదు. నెక్స్ట్ ఏంటి అప్గ్రేడ్ అవ్వాలి, దానికి ఎక్స్పోజర్ చేయాలి. ఇప్పుడు మనలో చేనేత సోదరులు వచ్చి కలిసినప్పుడు కేరళలో బాగా చేస్తున్నారు, కాపాడారు, వృత్తి బాగుంది, వాళ్ళు మిడిల్ ఈస్ట్ కి బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నేను చెప్పా, ఎన్నికల వరకు మీరు ఎక్కడ ఉండండి, మనం ఎన్నికలు చేయాలి, ఎన్నికలు అయిన తర్వాత టీం వెళ్దాం, నేర్చుకుందాం. అక్కడ మనకు తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు, వెళ్ళి నేర్చుకుందాం. ఏమైనా ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్దాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ హ్యాండ్లూమ్ ని ప్రమోట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు జీఎస్టీ విషయం ఉంది, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, అది రిబేట్ మేము ఇచ్చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే వృత్తిని మనం కాపాడుకోవాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. సో నేను కూడా నేర్చుకుంటున్నాను. ఈ నడకలో మీరు కూడా నాకు సహాయపడాలి, మీరు కూడా సలహాలు ఇవ్వండి. లేదు ఇట్టే చేయాలి, నేను బాగా డిస్కస్ చేస్తాను, నాకు అదొక అలవాటు, బాగా చర్చించేది నాకు అలవాటు. చర్చిద్దాం, ఎట్లా తీసుకెళ్ళాలి, ఒక పక్కడబందిగా. మంగళగిరి మోడల్ బీజేపీ సోదరులు, గుజరాత్ మోడల్, నేనన్నా వైనాట్ మంగళగిరి మోడల్, కరెక్ట్. ఇంతప్పుడు వైనాట్ మంగళగిరి మోడల్ చేద్దాం, చేనేత రంగంలో చేద్దాం, స్వర్ణకాల రంగంలో చేద్దాం, అది నా లక్ష్యం. ఆ పట్టుదలతో పనిచేస్తాం. మేము పెన్షన్ మీద బతకాలి, అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మాకంటే ఇల్లు లేదయ్యా, భర్త లేడు, పెన్షన్ ఎత్తే గానీ మాకు అద్దె కట్టుకోలేని పరిస్థితి. ఒక్కరోజు కానీ అద్దె కట్టకపోతే తాళా వేస్తున్నారు. మా దయచేసి మాకు ఇల్లు ఇప్పించండి, ఇంతకంటే మనం పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. పకడబందిగా ఇల్లు కట్టించాలి, మీకు తాళాలు అందించాలి, అది అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇది నేను చెప్తాం కాదు తల్లి. జయహో బీసీ సభ జరిగినప్పుడు బాబు గారితో మాట్లాడాను, మంగళగిరిలో సభ జరిగింది. ఆ సభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. నేను పాదయాత్ర చేస్తూ శిలాఫలకం కూడా వేశాను. సో తప్పనిసరిగా ఇల్లు కట్టించి తాళాలు అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను, అది నా లక్ష్యం. గురించి బాగా ఇబ్బంది ఉంది స్టేట్ అంతా, దీని మీద చట్టం తీసుకురాగలరంటారా మీ ప్రభుత్వం వచ్చాక? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అమ్మా రికవరీ అంటే ఏంటి కొంచెం? అంటే ఇప్పుడు దొంగ బంగారాలు వాళ్ళు దొంగలు వచ్చి మా పలానా షాప్లో ఇచ్చారంటే అమ్మిన అమ్మకపోయినా మమ్మల్ని లోపల వేసుకెళ్తున్నారండి ముందు, తర్వాత రికవరీ కూడా కట్టేస్తున్నారు. సో దానికి మీరు కొనకపోయినా బాధ్యత అవ్వాల్సి వస్తుంది. దానికి మీరు ఏమైనా చట్టం తీసుకురాగలరా మీ ప్రభుత్వం వచ్చాక? థ్యాంక్ యూ సార్. అదే మాకు నేను ఓపెనింగ్ లో చెప్పే కదమ్మా, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక్కరో ఇద్దరో తప్పులు చేసి ఉండొచ్చు, కాదని అన్నట్లా, అది తీసుకొచ్చి మన పైన రుద్దుతాం కరెక్ట్ గా. ఒక విషయం ఇక్కడ చాలా మందికి తెలిసి ఒక ఘటన జరిగింది. ఒక కుర్రోడు కొంచెం చిన్న వయసుడు ఏం చేశాడు, బంగారం దొంగతనం చేశాడు. గతంలో కూడా చిన్న జరిగేది, దొంగతనం చేసి అతను వైజాగ్ వెళ్ళాడు, ఏదో అమ్ముకుందాం జీవితం బాగుంది. పోలీసులు వెళ్ళారు, బంగారం దొరకలా, శవం వచ్చింది తిరిగి. అది కూడా మంగళగిరికి రానిలేదండి. ఎంత బాధ.
ఎంత బాధ అంటే మంగళగిరికి రానిలా సమానం తీసుకెళ్లి ఏలూరులో అంత్యక్రియలు చేశారు. ఇక్కడికి వస్తే మనం అందరం తిరుగుబాటు చేస్తాం. ఈ స్థాయి హెరాస్మెంట్ జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. హెరాస్మెంట్ లేకుండా చేసే బాధ్యత నాది. నో సెకండ్ థాట్ అబౌట్. మీరు చాలా గౌరవంగా బతికేవారు, శ్రమను నమ్ముకుని బతికేవారు. మిమ్మల్ని గౌరవించాలి, గుర్తించాలి. అది నా బాధ్యత. లీవ్. వికలాంగులు అనేవాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు. ఈ మంగళగిరిలో 17,000 మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళ జీవితాలను మార్చి 3,000 రూపాయల పింఛన్ని 6,000 చేసినందుకు వారికి మా ధన్యవాదాలు. స్వర్ణకాలం తరఫున నేను అడగాలనుకున్న ప్రశ్న తమ్ముడు అడిగాడు, దానికి సమాధానం చెప్పారు. అట్లాగే ఈ రాక్షస పరిపాలనలో ఎంతో మందిని చంపేశారు. ఒక ఎమ్మెల్సీ అయ్యుండి కారు డ్రైవర్ని చంపి ఇంటికే డెలివరీ చేశారు. ఒక 11-12 ఏళ్ల పిల్లాడిని అమర్నాథ్ని చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చి చంపారు. ఇబ్రహీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మరి పల్నాడులో సుబ్బయ్య అనే తెలుగుదేశం కార్యకర్తని వైఎస్ఆర్ జిందాబాద్ అని అనంత కాలం అతన్ని చంద్రయ్య గారు మెడ కోసి చంపారు. అవును. అయినా కూడా అతను జై జగన్ అని అల్లా జై చంద్రబాబు అన్నాడు. అయితే ఈ రోజున మేము కూడా తప్పు చేశాం బాబు గారు. నేను ఇంకా నన్ను క్షమించినట్టు. గురుగారు ఒక విషయం చెప్తా. గురుగారు ఒక విషయం చెప్తానండి. రాబోయే రోజులు కూడా నేను బలంగా నమ్మేది, ఎన్నికలు వచ్చిన 1 నెల 2 నెలలు 3 నెలలు రాజకీయం చేద్దాం. మిగతా 4 సంవత్సరాలు 9 నెలలు కష్టపడి పనిచేద్దాం. నియోజకవర్గాన్ని కలిసికడి అభివృద్ధి చేద్దాం. ఇప్పుడున్న రాజకీయాలు నాకు నచ్చట్లేదు. సమాజాన్ని వర్టికల్ గా విడగొట్టేశారు సమాజాన్ని. కులం పేరు అనండి, మతం పేరు అనండి, సమాజాన్ని విడగొడతారు. మన మధ్యలో చిచ్చు పెడతారు. ఇది కరెక్ట్ గా. పార్టీకి పని చేయకపోతే హెరాస్మెంట్. మాస్టర్ వీవర్ చాలా మంది పైన GST రేట్లు జరిగినాయి, మీకు తెలుసు. వాళ్ళ పేర్లను వాళ్ళు చెప్పుకోలేదు. చాలా అన్యాయంగా చేశారు. సో అలాంటి హెరాస్మెంట్ ఉండకూడదండి. కరెక్ట్ గా రాష్ట్రానికి మంచిది కాదు. దానివల్ల మనం కాదు, రాబోయే తరాలు నష్టపోతున్నాయి. అది లేకుండా నేను చేస్తాను. మీటింగ్ ఏందో రండి, తప్పనిసరిగా కలిసి పని చేద్దాం. చాలా సంతోషం. రాష్ట్రం అంతా కూడా మీకు ధన్యవాదాలు. అన్నా. మంగళగిరి గెలిచేది కొద్దిగా మా బంగారు పనుల్లో ఒక సమస్య ఉంది సార్. ఎందుకంటే తెల్లారు లెగిస్తే మనం పనిచేసేది కళ్ళతో కాబట్టి కొద్దిగా 6 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టి కళ్ళ పరీక్షలు చేయించి ఏమైనా అనుకూలం ఉంటే లేని వాళ్ళకి కళ్ళ ఆపరేషన్ చేయించేలాగా చూడండి సార్. సంఘ అధ్యక్షుల వైపు చూస్తున్నా, వాళ్ళు చేయాల్సినది మిస్ అయ్యారు. ఒక ఏసు 2 కొట్టండి, ఇంకా ఏం పర్లేదు. మాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు. అది మేము ఏర్పాటు చేస్తాం. నాది బాధ్యత. ఓకే సార్. పొరపాటు జరిగింది. యాక్చువల్లీ చేద్దాం అనుకున్నా, మేము మిస్ అయ్యాం. గతంలో చేద్దాం అనుకున్నా, చూసుకుంటాం. సరిపోలేదు అంటే 6 నెలలకు ఒకసారి పెడతా ఉంటే బెటర్ అన్నారు. అది పెడతాం. పెట్టాం 2 కానీ సరిపోదు. 6 నెలలకు ఒకసారి పెడితే బెటర్. అన్నా నమస్తే అన్న. మా వారు డ్యూటీకి వెళ్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నాకు చిన్న పిల్లలు, 6 నెలల బాబు అప్పుడు చనిపోయారు. నాకు ఎలాంటి ఆధారం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, బ్రతకడానికి జీవనాధారం లేదు. లక్షల రూపాయలు అప్పు నా మీద వేసి అత్తగారింటి వాళ్ళు మొత్తం బయటకు తరిమేశారు. ఈ రోజు నేను, నా బిడ్డలు, నేను రోడ్డు మీద పడి ఉన్నాం. దేహి అని నేను అధికారుల దగ్గరికి నా కొంగు బట్టి అడిగాను. ఎవరికి దగ్గర నుంచి ఎటువంటి సహాయం లేదన్నా. ఈరోజు మీరు వచ్చిన అంశం వేరు, బట్ నేను మాట్లాడేది వేరు. నాకంటూ ఎవరు లేరు. మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగోదు. అమ్మ తప్పనిచ్చి నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. వెనక ముందు ఎవరు లేరు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపించింది, అందరూ చాలా అన్నారు కానీ చాలా సింప్లిసిటీగా ఉన్నారు. మాకంటే చాలా చాలా నెమ్మదిగా ఉన్నారు మీరు. మీలాంటి వారి సహాయం మాకు కావాలన్నా. గవర్నమెంట్ దృష్టికి మా సమస్యని, నా సమస్యని మోదీ గారి వరకు తీసుకెళ్ళి మా ఉద్యోగ విషయంలో మాట్లాడతారని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా. ఇంటి విషయంలో కూడా నా బిడ్డలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా పుస్తల తాడ అమ్మి సహా మొత్తం అప్పులు కట్టాను. అయినా ఇప్పటికీ అప్పుల్లోనే ఉన్నాను. పసిపసి బిడ్డలు, వారికి తిండి పెట్టలేని పరిస్థితి.
చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాను. నా ఏడుపు చూసేవారు కూడా ఎవరు లేరు. ఎందుకనంటే ఎవరన్నా బాధపడతా ఉంటే చూసి నవ్వేవారే కానీ ఎవరు సహాయం చేసేవారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, దయతో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మధ్యలోనైనా కానీ మీరు చేతనైనంత సహాయం గవర్నమెంట్ నుంచి నాకు అందిస్తారని కోరుకుంటున్నానన్నా. మీటింగ్ పెట్టుకున్నా, మన కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది, అది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. దానిపైన చర్చించాం. పాదయాత్రలో మాజీ సైనికులు కూడా నాతో కలిసి ఉర్వకొండ నియోజకవర్గం, నాకు బాగా గుర్తు, ఉర్వకొండ నియోజకవర్గంలో నాతో కలిసి పాదయాత్ర చేశాడు. భారతీయ విద్యాభవన్లో నేను చదువుకున్నానమ్మా హైదరాబాద్లో. మా దగ్గర మిత్రుడు ఈరోజు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు తల్లి, నా దగ్గర మిత్రుడు. సో నాకు తెలుసు మీరు ఎంత సేవ చేస్తున్నారో. మీ భర్త మిమ్మల్ని నెల నెలలు ఇక్కడ వదిలేసి వెళ్ళి దేశం కోసం కాపలా కాశారు. మేము ఈరోజు ఇక్కడ హాయిగా బతుకుతున్నామంటే వాళ్ళే కారణం, అది నేను మర్చిపోలేను. వాళ్ళకి నేను ఆనాడే హామీ ఇచ్చే కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాం, ఆ చట్టాన్ని అమలు చేద్దాం, మీకేమైనా ఇవ్వాల్సింది ఉందే తప్పనిసరిగా చేయాలని ఆనాడే హామీ ఇచ్చాం. ఆమె ఏమనుకోదు, ఒక్క నిమిషం, మన నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మీ సమస్యలు ప్రభుత్వం తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించే విధానం ఏర్పాటు చేయాలి. అది కార్పొరేషన్ వల్ల అవుతుంది. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునే విధానం అనేది ఈ 5 అనుకుంటున్నా బ్రాడ్గా. ఇదే నా ఆలోచన. పెద్దలందరితో కూర్చోవాలి. రేపు పెట్టుకో ఆ కార్పొరేషన్ కి చైర్పర్సన్, డైరెక్టర్లు అందరూ వేస్తాం, అనుభవం ఉన్నోళ్ళు వేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్ళు కూడా వేయాలి. కనుక వాళ్ళందరూ కూర్చుని 5 కాకుండా ఇంకేం చేయొచ్చో చూసుకుని చేస్తాం. నలుగురికి తెలియాలని అడిగాను సార్. అదేవిధంగా ఇప్పుడు మన స్వర్ణ చాలా ముఖ్యం సార్ మాకు. ఎందుకంటే ఈ ఇరుకు సందులో బళ్ళు వెళ్ళాలన్నా, ఆపోజిట్ బండి రావాలన్నా పార్కింగ్ అనేది బాగా ఇబ్బంది. కనీసం అక్కడ 100-120 బళ్ళు పెట్టుకోవచ్చు. బళ్ళు పెట్టుకుంటే అక్కడ బళ్ళు పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూరినేషన్ చేస్తున్నారు, బాగా వాసన. మనం బండి వెళ్ళి మనం 10 సెకండ్ ఇది గంజా అనేది పెద్ద అని చెప్పారు అనంతబాబే దీని అన్నిటికీ మాఫియా. ఎమ్మెల్సీ అనంతబాబు అంటే దళితుడిని చంపాడు కదా, అందుకే కానుకిచ్చాడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ. చూడండి, యాత్రకు వెళ్తే అనంత బాబుని పక్క నుంచి పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి గారు. ఈయన చెప్పండి. సో గంజాయికి చెక్ పెట్టాలి, అది మొదటి 100 రోజుల్లో నేను పెడతాను నాకు వదిలేసి. ఎందుకంటే అమ్మా నేను చూసా కుటుంబాలు ఎట్లా నాశనం అయినా, చాలా బాధేసింది. దానికి ఒక తరం నాశనం అవుతుంది గంజాయి వల్ల. అది మొదటి 100 రోజుల్లో నేను ఫుల్ స్టాప్ పెడతాను. పనులు ఉండాలి, పనులు ఉండి పనులు చేసే వాళ్ళు కూడా పక్కన వాళ్ళకు ఇది మాత్రం కొట్టొద్దు సార్. ఎందుకంటే మేము ఇప్పుడు బాధపడి నా పిల్లకి స్టోర్ బియ్యం వండుకుని పెడుతున్నాను సార్ నేను. ఎందుకంటే నా భర్త పడే బాధ నాకు తెలుసు. మార్కెట్లో 20 ఏళ్ళ నుంచి అందరం ఇక్కడే ఉన్నాం. నేను ఏనాడు వచ్చి బయటకు వచ్చి నా ఫేస్ ఎవరికన్నా తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. నేను ఏనాడు పని చేయలేదు సార్. కానీ ఇప్పుడు నేను ఏ పార్టీలో డబ్బులు ఇస్తారా జెండా పట్టుకుని తిరిగి నా పిల్లకి 200 తెచ్చుకుని పెట్టుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు అంత పనులు ఉండి ఎవరు కూడా ఎవరిని మోసం చేయకోకుండా చెయ్యాలన్నది నా కోరిక సార్. అంతే. మేము 11 ఏళ్ళు అవుతుంది. కరోనా టైంలో మాకు బియ్యం కానీ ఏదైనా సరే బాగానే అందించారు, నేను కాదన్నట్లేదు. ఎందుకంటే పక్కన వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి యువతల వాళ్ళది తీసుకుని వెళ్ళి తింటాం కూడా కరెక్ట్ కాదు కదా సార్. అదొకటే నేను బంగారు పనులు కోరుకుంటున్నా. ఈసారి మాత్రం మీరు వస్తేనే సార్ మేము మంగళగిరిలో ఉండాలనుకుంటున్నాం, లేకపోతే మాత్రం మేము కనుక వెళ్ళిపోతాం సార్ ఇక్కడి నుంచి. అది సార్, అంతే సార్. నా భర్త పడే బాధ నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చించాం, మనం ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్నికల్లో మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి. నేను ఎవరు మాట్లాడట్లే, ఏం చేయాలి అందరూ ఆలోచిస్తున్నారు. అన్న తరపు పెట్టాడు. మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2 ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఇక్కడ పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి గురించి కూడా ఒక మాట చెప్పాలండి. ఆయన హాయిగా కాలు మీద కాలు వేసుకుంటే ఇప్పుడు ఉండడానికి 20 రెట్లు ఎక్కువ సంపాదించండి.
అంత మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, పవిత్రుడు. వచ్చారు, పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన మీ లోకేష్కి మీ 2 ఓట్లు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. ఒక నిమిషం, ముందర ఆడోళ్ళతో ఫోటోలు అయిన తర్వాత మగవాళ్ళతో నేను ఫోటోలు దిగుతా, అందరితో దిగుతా. లేదు మా ప్రతి స్వర్ణకారు మిత్రులతో ఫోటో దిగుతారు సారు, తోసుకోవద్దు. ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి 5 జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్వాగతం, నమస్కారం. ఏదైతే మన మంగళగిరిలో పిల్లలు మ్యాచ్లు ఆడాలంటే క్రికెట్ మ్యాచ్లు ఏర్పాటు చేశారు. దాని తర్వాత వాలీబాల్ మ్యాచ్లు కావాలంటే వాలీబాల్ మ్యాచ్లు కూడా ఏర్పాటు చేశాం. రాట్నాలు అందజేశాం. అంతెందుకమ్మా, నేను ఇక్కడ ఎన్ని కావాలి, టెంట్ కావాలంటే దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా 29 కార్యక్రమాలు చేశాం. ఓడిపోయినా ఎప్పుడు మీ లోకేష్ మనసు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించమంటున్నా. నేను చేసిన పనిలో గుండె పైన చేయబెట్టుకుని ఆలోచించాను తల్లి. నేను చేసిన పనులు ఏనాడైనా మీ గురించి పట్టించుకున్నాను. చార్మినార్ చుట్టూన్న గల్లీలని నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే మంగళగిరిలో నేను పోటీ చేశానో, మంగళగిరి నియోజకవర్గం నా సొంతం చేసుకున్నా, ఇక్కడంతా తిరిగా ఈరోజు మంగళగిరి గల్లీలని నాకు తెలుసు. మీరందరూ ఇల్లు పట్టాలు కోరారు. ఇక్కడనే మనం పెద్ద సభ కూడా పెట్టుకున్నాం. శాశ్వత భూ హక్కు కల్పించి పట్టాలు అందిస్తాం కాదు, గౌరవం తీసుకుంటాం. ఆనాడు నేను మన ప్రాంతానికి వచ్చినప్పుడు అదే డ్రైన్ సమస్య ఉంది. మన మురికి నీళ్ళు వేరే ఇంటి ముందు లాగుతున్నాయి, వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దీనికి శాశ్వత పెండింగ్ లో ఉన్న రోడ్ పనులు కాస్ట్ కూడా నేను తీసుకుంటాను. ఇంకా మన నియోజకవర్గ 9 గుర్రాల పైన ఉన్న ఆగస్టు. ఇంతేకాదు మన వార్డులో స్వర్ణకారులు ఎక్కువ. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన వృత్తిలోకి వస్తున్నారు మన మంగళగిరిలో. అందుకే నేను నిర్ణయించుకుని మంగళగిరిని తీర్చిదిద్దాలి. 50 నుంచి 100 ఎకరాల భూములు సేకరించి కొనుగోలు చేసి మెరుగైన ట్రైనింగ్, పనిముట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మంగళగిరి కూడా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. బటన్ నొక్కినా అంటున్నాడు. నొక్కాడు 2 బటన్లు, ఒకటి కాదు 2 బటన్లు నొక్కాడు. పెట్రోల్ డీజిల్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. చివరికి 9. అమ్మా నేను 3132 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా మీ అందరు అంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి తల్లి తండ్రుల అకౌంట్ లో. జగన్మోహన్ రెడ్డి గారికి సవ రాజకీయాలు అంటే బాగా ఇష్టం అండి. గులకరాయి గురించి కూడా చెప్తాను, దాని ముందర సవ రాజకీయాల గురించి చెప్తాను. 2018 ఆ బాబాయిని సవ వాడుకున్నాం. ఇప్పుడు 2024 వచ్చింది, ఏం చేయాలని ఆలోచించాడు. కమిషన్ ని, వాలంటీర్లని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది. ఆయన అందరు ఇబ్బంది పడ్డారు, లైన్ కట్టారు. మీరు గట్టి ఎండ దెబ్బకి 32 మంది చనిపోయారు తల్లి. ఆ 32 మంది సవాలు వాడుకుని సవ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వృద్ధులకు నేను హామీ ఇస్తున్నా, అమ్మాయికి ఎంత ఒక నెలే
మన ప్రభుత్వం వస్తుంది, 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కోడికత్తి చూసాం. పాపం ఆయన పేరెంట్ శ్రీను, కోడికత్తి శ్రీను పాపం నుంచి ఒక శవం బయటకు వచ్చింది తల్లి బాబాయ్ రూపంలో. ఇప్పుడు గులకరాయి వేయించుకున్నాడు తల్లి. ఆ గులకరాయి కూడా స్పెషల్ గులకరాయి అనుకుంటా తల్లి, స్పెషల్ గులకరాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి తగిలిందంట, దాని తర్వాత వెల్లంపల్లి గారికి తగిలిందంట, అంటే ఒక ఈ ఇటుపక్క కనుక తగిలిందంట, దాని తర్వాత తిరిగి మళ్ళీ ఈ కనుక తగిలిందంట, అక్కడ 4 తగిలిందంట. అది స్పెషల్ గులకరాయి. అదేం గులకరాయో నాకు తెలియదు. అసలు ఆ గులకరాయితో రోడ్లు అయితే అద్భుతంగా ఉంటాయి మా. ఓకే, గులకరాయిని తగిలింది పాపం అనుకున్నా. పక్కన ఉన్నాడు కదా కమెడియన్ వెల్లంపల్లి, ఇక్కడ తగిలిందని కుట్టు కట్టుకున్నాడు, ప్యాచ్ పెట్టాడు. పాపం అనుకున్నా. 2వ రోజు మర్చిపోయాడు. ఓహో నిన్న ఇక్కడ చెప్పాను నేను మర్చిపోయాడు. 2వ రోజు ఇక్కడ కట్టుకున్నాడు కుట్టు. ఎంత నటన. ఈరోజు మొత్తం ప్యాచ్ తీశాడు. జనరల్గా దెబ్బ తగిలితే కొంచెం ఉంటుంది కదా, చిన్న నాటుతోడు ఉంటుంది కదా, మచ్చతో ఉంటుంది కదా. ఇంకేంలా క్లీన్గా ఉంది. ముఖ్యమంత్రి గారికి స్పెషల్ పవర్స్ ఉన్నట్టున్నాయి. శుభ్రంగా ఉంది తల్లి, ఏం ఒక మచ్చ కొట్టలేదు ఇంక. అంటే చూడండి తల్లి ఎలాంటి నటన. అంటే ఇప్పుడు నేను భయపడేది ఒకటి ఉంది, తమ్ముడు ఒకటి భయపడుతున్నా. పోయినసారి కోడికత్తి అయిన తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి అయిన తర్వాత ఎవరు శవం బయటకు వస్తుందని భయపడుతున్నా. చాలా భయం వేస్తుంది తల్లి. అమ్మా ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఆనాడు సొంత బాబాయిని వాళ్ళే చంపారు, వాళ్ళకి తెలుసు. కానీ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు. 5 సంవత్సరాల తర్వాత నిజం సునీత గారి రూపంలో బయటకు వచ్చింది. ఈరోజు ఎలాంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే, షర్మిల గారు ఏదో ఒక రోజు పసుపు చీర కట్టుకున్నారంట. అంటే పసుపు చీర కట్టుకుంటాం తప్పు, అందుకే అమ్ముడు పోయింది షర్మిల గారు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చాలా మంది పసుపు చీరలు వేసుకున్నారు, పసుపు సల్వార్ వేసుకుని వచ్చారు. అంతేందుకు ఆయన సత్యమణి భారతి రెడ్డి గారు కూడా అనేక సార్లు పసుపు చీర వేసుకున్నారు, పసుపు సల్వార్ వేసుకున్నారు. బట్ చూడండి ఎంత అన్యాయం. అమ్మ ఆలోచించండి, సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడు? దయచేసి ఆలోచించమన్నాను. మా చివరగా నేను చేసేదానికి వచ్చేస్తాను. నాకు 2 లక్షలు ఉన్నాయి. రెండోది దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్. జై లోకేష్. ఫోటో